క్యారోటైపింగ్ అంటే ఏం లేదు, ఫోటోగ్రాఫింగ్ ఆఫ్ యువర్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ సీక్వెన్స్. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, బేసిస్ ఇదే అనమాట. ఫోటోగ్రాఫింగ్ ఆఫ్ యువర్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ మేనర్, ఇది క్యారోటైపింగ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. సో ఈ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ మెయిన్ పని ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? అదంతా మెయిన్ దాని పని ఏంటి? జెల్ లిక్విడ్ వేస్తే ఓకే, దాని మెయిన్ పని ఏంటి, ఎందుకు వాడుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ క్యారోటైపింగ్ ఎందుకు చెప్పాను ఇప్పుడు, ఏదైనా సిండ్రోమ్ ఉంది తెలుసుకోవడానికి నువ్వు తెలుసుకున్నావు అనమాట. అగైన్ నువ్వు జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ దేనికి వాడుతున్నావు? మోస్ట్లీ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ చేసినప్పుడు ఏంటంటే, సో వాడు కట్ చేస్తారనమాట, డిఎన్ఏ మనం ఎంజైమ్ యూజ్ చేసుకొని కట్ చేస్తాం. సో కట్ చేసినప్పుడు చిన్న 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 వస్తాయి అనమాట, దాన్ని తీసుకొని దీని మీద వేస్తాం. సో దానిలో ఏంటంటే కొన్ని లాంగ్ ఉంటాయి, కొన్ని షార్ట్ ఉంటాయి అనమాట. ఈ మీడియంలో మనం వేసినప్పుడు ఏమైందంటే షార్ట్ ఉండేవి కొంచెం ముందుకు వెళ్ళిపోతాయి. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ మనం జనరేట్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ సిగ్నల్ జనరేట్ చేసినప్పుడు షార్ట్ ఉండే ఎక్కడంతే ముందుకు వెళ్ళిపోతాయి, లాంగ్ ఉండే వెనకాల ఉంటాయి. ఈ సీక్వెన్స్ అరేంజ్మెంట్ తీసుకుంటారు. ఇది ఎవరిది? నార్మల్ నీకు తీసుకున్నారు. ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసావా, వాడి శాంపుల్ తీసుకుంటారు. సేమ్ అదే టైంలో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తారనమాట, ఈ రెండింటిని మ్యాచ్ చేసి చూస్తారనమాట. ఈ మ్యాచ్ చేసి చూసినప్పుడు ఏంటంటే ఎవడు క్రైమ్ సస్పెక్ట్ అనేది, ఒక 3 to 4 సస్పెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటాడు. ఆ క్రైమ్ సీన్లో దొరికిన డిఎన్ఏ శాంపుల్, ఆ శాంపుల్ తీసుకొని ఈ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ చేస్తారనమాట. అగైన్ వాళ్ళే కూడా చేస్తారు. వీళ్ళతో ఎవరితో మ్యాచ్ ఏంటిదా, ఇలా రేస్ జరుగుతుంది అనమాట. ఈ రేస్ జరిగిన వాళ్ళు ఎవరు ముందు వెళ్తారు, షార్ట్ లాంగ్. ఇది ఒక్కొక్కరు యూనిక్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఈ ప్లేస్మెంట్ కూడా యూనిక్ ఫర్ వాట్, ఎవ్రీ పర్సన్ అనమాట. దాన్ని బట్టి నువ్వు సస్పెక్ట్ని డిటర్మైన్ చేయగలవు. నెక్స్ట్ క్యారోటైప్ కూడా యూజ్ చేస్తాం మనం, కొన్నిసార్లు క్యారోటైపింగ్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమైనాయి అంటే డిఎన్ఏ టెక్నాలజీ స్టార్ట్ అయినమాట. సో క్రిస్పర్ కాస్9 ఇవి కొంచెం అడ్వాన్స్ అయినాయి ఇప్పుడు. ఇవి మోస్ట్లీ డిఎన్ఏ టెస్టింగ్కి కాకుండా కూడా, సో మోస్ట్లీ ఏంటంటే క్యాన్సర్ తగ్గించడానికి, సో ఇలాంటి వాటి కోసం క్రిస్పర్ కాస్9 అనేది ఇప్పుడు మన అడ్వాన్స్ ఇమ్యూనాలజికల్ టెక్నాలజీస్ అనమాట. ఇవి ఎక్కువ వాడుతున్న ప్రస్తుతం ఇప్పుడు. బట్ ఈ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మోస్ట్లీ మనం చేసే మెథడ్స్ అన్నిటికీ ఇవి బేసిస్.